ఈ కరెంట్ ఉంది, ముట్టుకుంటే షాక్ కొడదని తెలుసు, కోరి వెళ్ళి అందులో వేలు పెడతామా? జ్ఞానవంతుడు పెట్టడు. తాత్కాలికమైన ఆనందాల కోసం శాశ్వతమైన సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. మీ అందరికీ అదే చెప్తున్నా, ముఖ్యంగా యవనస్తులకి యవనస్తురాళ్ళకి. దురాలోచనలు చాలా ప్రమాదం. లోపలికి వచ్చినంత ఈజీగా బయటికి పోవాయి. వచ్చినప్పుడే అడ్డుకట్లు వేయండి. వచ్చినప్పుడు ఆపాలి అంటే లోపల ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. లోపల ఎంతగా వాక్యం ఉంటే అంతగా నువ్వు దాంతో పోరాడతావు. ఒకవేళ లోపల వాక్యం లేదనుకోండి, పాము మింగినట్టుగా మింగేస్తుంది, నువ్వు కొండ చెలవు మింగినట్టు మింగేస్తుంది, లోపలికి లాగేసుకుంటది. ఆ తర్వాత నీ జీవితం చాలా 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 దెబ్బైపోద్ది. దొరికిపోతే ఆ తర్వాత సిగ్గుపడిపోవాలి, జీవితం అంతా పోద్ది. స్టేషన్ల చుట్టూ తిప్పుతారు, దెబ్బలు తినాలి, అవమానిస్తారు, కొడతారు, తిడతారు, నవ్వుల పాలు అయిపోతాం, బతుకు పోద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఉంది, చిన్నపిల్ల, సోషల్ మీడియాలో పెట్టేశారు. రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి గౌరవం ఉంటుందా? ఉండదు. కుక్కల్లా వెంట పెడతారు. ఈ సమాజం ఎంత చండాలమైందంటే, ఈ ఆడపిల్ల మంచిది కాదన్న ముద్రగాని పడింది అనుకోండి దౌర్భాగ్యులకి, ఇంకా ప్రతోడు అమ్మాయిని ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు? చెడ్డగానే చూస్తారు, మంచిగా ఎవడు చూడు. మంచి చూపు పడదు నీ మీద, చెడ్డ చూపులే పడతాయి నీ మీద. ఆ స్థితి ఎందుకు మనం కలిగించుకోవాలి? ఒకసారి ఆలోచించండి.